అందరికీ నమస్కారం. సో ముందుగా ఈ కొప్పలు గ్రామ చైతన్యం చూసిన తర్వాత మీ అందరికీ కూడా మా తరపున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము అనేక గ్రామాలు అనేక జిల్లాలు తిరుగుతూ ఉంటాం, కానీ ఈ కొప్పలు గ్రామంలో ఉన్నటువంటి చైతన్యం ఎక్కడ కూడా మాకు కనవలేదు. సో అంతటి చైతన్యం ఉంది అంటే ఖచ్చితంగా మట్టిపల్లి లింగమ్మ గారి విజయం ఆల్రెడీ ఖాయమైపోయిందని చెప్పేసి మాకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. మనకు ఊర్లలో కానీ ఎక్కడైనా కానీ తొలుసూరు వాన పడుతుంది. తొలుసూరు వాన పడ్డప్పుడు మట్టి వాసన మనందరం చూస్తామా, పీలుస్తామా? అది పీల్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి స్వచ్ఛమైనటువంటి మట్టి వాసన, స్వచ్ఛమైనటువంటి మనసు గల తల్లి మట్టిపల్లి లింగమ్మ. ఇంటి పేరులోనే మట్టి ఉన్నది, కొప్పలు మట్టి మనిషి. సో మీ అందరి కోసం ఆ తల్లి అప్పటి నుంచి గమనిస్తా ఉన్నాను, మీ తల్లి ముఖాన్ని గమనిస్తా ఉన్నాను. ఎంత స్వచ్ఛంగా అమాయకంగా ఉంది అంటే ఆమె మోసం చేస్తాయితే నేనైతే అనుకోను. మీకోసం కష్టపడుతుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఈ ఏజ్లో కూడా దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది అమ్మ, మీకు 50 పైన ఉంది. ఇంత వయసులో కూడా పోటీ చేయడానికి సిద్ధమై ప్రచారంలో మీతో పాటు పాల్గొంటూ యాక్టివ్గా ఉందంటే నిజంగా ఈ అమ్మకు విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది. ఇంకొక విషయం మీకు చెప్పాలి మిత్రులారా, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి గ్రామంలో ఈ గ్రామానికి రాకుండా, అంటే మేము రాకుండా చాలా రకాలుగా ఒత్తిళ్ళు వచ్చినాయి. అవన్నీ లోతులకు నేను చెప్పాను, కానీ ఈ గ్రామానికి రాకుండా ఒత్తిళ్ళు వచ్చినాయి. ఆ ఒత్తిళ్లను తట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామానికంటే ముందు ఇక్కడ ఎల్లమ్మగూడెం గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇదే ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో నాగలక్ష్మి అనేటువంటి ఆడబిడ్డ వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసిన సంఘటన మీ అందరికీ కూడా తెలుసు కదా. ఎవరు అక్కడ కిడ్నాప్ చేసింది? ఎవరు? సందీప్ రెడ్డి అనే వ్యక్తి. ఆ సందీప్ రెడ్డి ఎవరు? మీ గ్రామంలో పోటీ చేస్తున్నాడు వెంకటరెడ్డి యొక్క శిష్యుడు, అవునా కదా? అక్కడ ఎంత దారుణంగా అంటే మేము ఆ అమ్మను పరామర్శించి ఆ అమ్మకు మద్దతుగా నిలబడ్డందుకు అక్కడ మా పైన కోడిగుడ్ల దాడి చేసిన వాళ్ళు. అందుకే ఇక్కడ రావడానికి చాలా సమయం పట్టింది. పోలీసులు ఉండగా కూడా పోలీసుల సమక్షంలోనే మా పైన కోడిగుడ్ల దాడి జరిగింది. అక్కడ మేమేం జరిగింది, అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినందుకు మా పైన కోడిగుడ్ల దాడి, రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి, ఆ ఊరు నుంచి ఈ కొప్పలు గ్రామం రావడానికి పోలీసుల బందోబస్తు రావడం జరిగింది. అంటే ఇటు కొప్పలు గ్రామంలో కానీ కొంచెం నేను కంట్రోల్ చేయండి, బాగా పోసినట్టుడు. దయచేసి ఒకటే మాట చెప్తున్నాను, మీరు అట్లా మందుకు కానీ డబ్బుకు కానీ లొంగొద్దు దయచేసి. మనం ప్రజాస్వామ్యంలో రేపు ఈ మట్టిపల్లి లింగమ్మ కానీ ఈ నాగరాజు కానీ వీళ్ళు పనిచేయకపోతే మనం బాధ్యత అడగాలి. మీరు డబ్బు తీసుకొని ఓటేస్తే ఎట్లా అడుగుతారు వాళ్ళని? ఈరోజు వెంకటరెడ్డి దగ్గర పోయి మీరు అడగలుగుతారా? ఆయన రౌడీ షీటర్ అంటాను. సందీప్ రెడ్డి ఉట్టుకునే పెద్ద రౌడీ షీటర్ అంటే ఆయన గురువు ఈయనట. ఈయనైతే పెద్ద రౌడీ షీటర్ ఉండాలి అంటే చూడండి. ఇంత అరాచకం ఉంటే రేపు మీ గ్రామంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు కదా, కొప్పల్లో ఒక బ్రిడ్జి కట్టాలి కదా, ఇంతవరకు గాలే కదా. 2018 నుంచో 2014 నుంచో అడుగుతున్నారు కదా. మరి అడగాలి అంటే మీరు వెంకటరెడ్డి అడగలుగుతారా, వీళ్ళని అడగలుగుతారా? బరాబర్ ఈమె కదా అడగాలి, గెలుస్తారు కదా. ఈమె అడగలుగుతారా? ఆయన దగ్గర అడగలుగుతారా? అడగలేరు. కాబట్టి దయచేసి ఈ గ్రామంలో చైతన్యం చూసిన తర్వాత ఖచ్చితంగా మట్టిపల్లి లింగమ్మ గారు గెలుస్తారు. వారితో పాటు ఎవరైతే వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మట్టిపల్లి లింగమ్మని గెలిపిస్తే ఈ మట్టి బిడ్డ ఖచ్చితంగా మీకోసం ఉంటుంది, మీకోసం కొట్లాడుతుంది, మీకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారనే నమ్మకం మాకైతే వచ్చింది. సో అందుకే మీ అందరికీ ఒకసారి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దాం, మా తరఫున కూడా విజ్ఞప్తి చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రావడానికి మాకు చాలా రకాల ప్రేయర్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎవ్వరు కూడా ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా దేనికి కూడా లొంగం మేము. మీరు అడగాలి, పృథ్వీరాజ్ అన్న కానీ, తొలిరాజ్ అన్న కానీ, కాళోశ్రీ శ్రీనివాస్ కానీ, మేమెవ్వరికి కూడా లొంగం. కేవలం ప్రజల కోసం మాత్రమే లొంగుతాం, ప్రజల కోసం మాత్రమే మేము ఉంటాం, అంతే తప్ప వేరేది ఉండవు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఓట్లేయండి. ఓట్లేసేది కూడా చీకటి అంటే ఒక రూమ్ లో మాత్రమే ఒక్కరే మాత్రం ఓటేస్తారు. ఎవరు మీరు ఎవరికి ఓటేసినా ఎవరు చూడరు. దయచేసి ఓటు వేయండి.
లింగమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఈ గ్రామాభివృద్ధికి మీరందరూ కూడా కృషి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై పులే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, జై తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీరామ్. అలాగే